నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే అది అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి కొన్ని ఆయనకు సంబంధించినటువంటి టీడీపీ అనుకూల పత్రికల్లోనూ, మీడియాలోనూ తెగ ప్రచారాలైతే చేస్తుంటారు. ఈ ప్రచారాలు ఇప్పుడు మొదలైనాయంటే గతంలో గూడా అంటే చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, లేదంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇదే విధంగా పత్రికల్లో కొన్ని ఆర్టికల్స్ అయితే రాసేవారు. అయితే అప్పట్లో చాలామందికి ఇక్కడ అంటే కొన్ని పత్రికలు మాత్రమే తెలియడంతోటి ఆ పత్రికలు ఏం రాసినా గూడా, ఆ ఛానళ్ళు ఏం చూపించినా గూడా ప్రజలందరూ గూడా అదే నిజమనుకొని గతంలో నమ్మేవాళ్ళు. అలాగే అంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రధానమంత్రి అభ్యర్థి అయినా గూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకు ఒక్కడ అవకాశం రాకపోవడం అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టం అన్నట్టుగా గతంలో మీడియాల్లో చాలా వరకు ఇవే విధంగా వార్తలైతే ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు అద్భుతం, మహా అద్భుతం, చంద్రబాబు ఏం చేసినా అది గ్రేట్ అని, ఆయన ఒకవేళ ఏదైనా బిల్డింగ్ కట్టిస్తే ఇలాంటి బిల్డింగు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు అని చెప్పి, లేదంటే ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టినా, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక బహిరంగ సభ పెట్టినా, ఇలాంటి సభకు ఇలా జనాలు రావడం ఎక్కడ ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా జరగదు అనే విధంగా అక్కడ క్రియేట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ వేరే వ్యక్తిని దిగజార్చి చూపిస్తే గనక చంద్రబాబు గ్రేట్ లీడర్గా మారుతారు అని చెప్పి ఇప్పుడు పత్రికలన్నీ కొంచెం డైవర్ట్ అయినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ ఎవరు లేరు, ఏ ప్రెస్ మీట్‌కి అలో లేదని చెప్పడం, లేదంటే ఆయన ఏదైనా పరామర్శించడానికి రైతుల్లో, లేదంటే కార్యకర్తల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినా అక్కడ పబ్లిక్ ఎవరు రాలేదు, ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వచ్చినా కూడా ఇవన్నీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తోటి చేస్తున్నారు. ఇక ఇలా అని ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బిల్డింగ్ కట్టించినా ఇది ఆయన సొంతంగా కట్టించుకున్నటువంటి బిల్డింగ్ అని, లేదంటే ఇలా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే దిగజార్చాలో అని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా దిగజారిస్తే, ఒక వ్యక్తిని పూర్తిగా అవమానకరంగా చూపిస్తే తాము గొప్ప వ్యక్తులం అవుతారు అనే విధంగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసే పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, డిజిటల్ మీడియా విస్తృతంగా ఉంది. ప్రజలు ఒకవైపు నాణ్యాన్ని అంటే ఒక ఛానల్ చెప్పిందే ఏ ప్రజలు కూడా నమ్మట్లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఏది నిజం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అంటూ ఇలా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తుండడం ప్రారంభించారు. కాబట్టి అంటే గతంలో మనము ఏదైనా విజయవాడ అనుకుంటే కత్తులు పట్టుకొని రౌడీజాలకు మారుపేరు అని చెప్పి ఇవే పత్రికలు రాశాయి. ఇప్పుడు కడప అంటే బాంబులతో అక్కడ అరాచకాలు, నరుక్కోవడాలు, మర్డర్లు ఇవే ఉంటాయని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేసే పనులు చేస్తున్నారు. టోటల్‌గా అంటే చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు చేయట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పుకున్నా గతంలో హైదరాబాద్‌కి ఐటీ కారిడార్లు నేనే తెచ్చానన్నా, ఔటర్ రింగ్ రోడ్లు నేనే తెచ్చానన్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కి కారణం నేనే అన్నా, హైదరాబాద్ బిర్యానీకి ప్రాచుర్యం పొందింది నా వల్లే అని చెప్పిన. ఇక రీసెంట్‌గా ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది బాగా. ఇటు బాసర దేవాలయం కానీ, యాదగిరిగుట్ట దేవాలయం కానీ, భద్రాచలం దేవాలయం కానీ, సమ్మక్క సారక్క దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసింది పూర్తిగా ఇవి అభివృద్ధిలోకి వచ్చింది నా వల్లే అని చెప్పినా కూడా గతంలో ఇవన్నీ కూడా ప్రజలు బాగా నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మీమ్స్‌గా తయారు చేసుకొని ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు అనే విధంగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా రీసెంట్‌గా హైదరాబాద్ పర్యటన చూసుకుంటే అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయ్యింది కాబట్టి దాన్ని కూడా విష ప్రచారాలు చేయాలనే ఉద్దేశంతోటి ఆ మీటింగ్‌కి కూడా ఏదో రాయలసీమ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత పబ్లిక్‌ని గ్యాదర్ చేశారని, కావాలని ట్రాఫిక్ స్తంభింపజేశారని, జగన్మోహన్ రెడ్డి కోర్టులో కావాలని కొంత సమయం ఇచ్చాడని, అంటే ఒక వ్యక్తిని పూర్తిగా దిగజార్చే ప్రయత్నాలు చేస్తూ ఆయనను అవమానకరంగా చూపిస్తే గనక తాము గొప్ప వ్యక్తులమని నిరూపించుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది అనే విధంగా ఇక్కడ
మెయిన్గా చంద్రబాబు నాయుడు అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా పత్రికల తీరు మెయిన్గా జర్నలిజం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఒక ఎథిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి జర్నలిజంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ ఎథిక్స్ని ఫాలో అవుతూ నాణ్యానికి రెండు వైపులా ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సింది మెయిన్గా జర్నలిజం. అందుకే దీన్ని ఫోర్త్ పిల్లర్గా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు విలువలు పూర్తిగా ఎలా అయిందంటే కొన్ని పార్టీలకు ఫేవర్గానే కొన్ని పార్టీలకు దాసోహంగానే రాస్తున్న పత్రికలు చాలా వరకు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా జర్నలిజంలో ఎథిక్స్ పాటిస్తే కనుక జర్నలిజాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీ యొక్క పత్రికల్ని మీ యొక్క ఛానళ్లకు రేటింగ్ల కోసమో లేదంటే సర్క్యులేషన్ కోసమో పూర్తిగా ప్రచురితం చేసేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి గనక అలాగే ప్రచురితం చేస్తే ప్రజలు కూడా ఇది ఒక వైపు డైవర్షన్గా చూసుకొని రాబోయే రోజుల్లో దీన్ని ఎవరు కూడా హర్షించదగరు అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ పత్రికలు ఛానళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.